అసలు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత ముఖ్యమైంది. ప్రత్యేక హోదా మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతి వేదికగా. ఎప్పుడు 2014లో, ఇప్పుడు 2025. 10 సంవత్సరాలు అయిపోయినా ఒక్క సంవత్సరం ప్రత్యేక హోదా కూడా ఇంతవరకు ఇవ్వలేదు మోడీ గారు. ప్రత్యేక హోదా వస్తే మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్లు వస్తాయి, కాబట్టి వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి, దానివల్ల లక్షల కొద్ది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా మోడీ ఏమో ఇవ్వను అంటున్నాడు. మొదటి టర్మ్లో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా సంజీవిన అని అన్నారు. ప్రత్యేక హోదా కాదు 70,000 కోట్లతో స్పెషల్ ప్యాకేజ్ తీసుకుంటున్నామని చెప్పారు. తీరా చూస్తే చంద్రబాబు గారు దిగిపోయే టైంకి ప్రత్యేక హోదా లేదు, స్పెషల్ ప్యాకేజ్ అంతకంటే లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని చెప్పారు. తీరా గెలిచిన తర్వాత ఈయనే మెడలు వంచి బీజేపీకి సలాం చేయడమే సరిపోయింది. ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా పోయింది. ఎవరూ మాట్లాడటం లేదు, ఏ పార్టీ మాట్లాడటం లేదు, ఏ ఎంపీలు మాట్లాడటం లేదు. అసలు అదేదో బూతు పదం అన్నట్టుగా, అసలు ప్రత్యేక హోదా అన్న పదం డిక్షనరీలో లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేయాలి అన్నది, నిర్మించాలి అన్నది విభజన చట్టంలో రాసి ఉంది. అంత క్లియర్గా రాసి ఉన్నా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతికుండంగా పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దాన్ని 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా, దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తే, 20 లక్షల మంది ప్రజలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా దాన్ని ప్లాన్ చేస్తే, ఎన్నో 900 మెగావాట్లు అనుకుంటా హైడ్రో పవర్ కూడా ఉత్పత్తి కావాలి అని అంత గొప్ప ప్రాజెక్టు ప్లాన్ చేస్తే, దాన్ని కాస్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏ ఎంపీ అయినా మాట్లాడుతున్నారా? పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మేము ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తున్నామని చెప్తూ, దానికి గాను అదే స్టేట్మెంట్లో ఇది కేవలం 41 మీటర్ల ప్రాజెక్టుగా పేర్కొంటూ దానికి నిధులు ఇస్తున్నాము అంటే ఏమిటర్థం? అంటే ఇది ఒరిజినల్గా రూపొందించిన 45 మీటర్ల ప్రాజెక్టుగా మేము చేయడానికి ఇష్టపడటం లేదు, మీరు 41 మీటర్లకే దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గించుకోకపోతే ఈ నిధులు రావు అన్నట్టు వాళ్ళు చెప్తుంటే ఒక్క ఎంపీ నోరు విప్పలేదు. అసలు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది, ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు, పోలవరం మాకు జీవనాడి, మీరు ఇలా చేస్తే దాంట్లోంచి జీవం తీసేస్తున్నారు అన్ని ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. నిన్న కూడా on 4th 12 అంటే 4వ తేదీ మొన్న మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వీళ్ళు ఇచ్చిన ఒక ఆన్సర్లో ఈ ప్రాజెక్టు టోటల్ కాస్ట్ 30,000 కోట్ల 436 మాత్రమే అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ 55,000 కోట్ల నుంచి 33,000కే ఎలా కుదించబడింది? ఎందుకంటే 45 మీటర్ల ప్రాజెక్టుగా, నీటి నిల్వ ప్రాజెక్టుగా మేము దీన్ని చేయబోవటం లేదు, 41 మీటర్ల ప్రాజెక్టుగానే దీన్ని చేయబోతున్నాము. 25,000 కోట్లు R&R ప్యాకేజ్ ఎవరికైతే అడిషనల్గా సెకండ్ ఫేజ్లో కొంతమంది అన్నట్టుగా ఇవ్వాలనుకున్నారో అది మేము ఇవ్వబోవటం లేదు, ఈ ప్రాజెక్ట్ సైజును తగ్గిస్తున్నాము, ఇది 194 TMC ప్రాజెక్టు కాదు 114 TMC ప్రాజెక్టుగా మాత్రమే మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పకనే చెప్తున్నారు. అంటే దీన్ని ఒక రిజర్వాయర్గా తయారు చేస్తున్నారు. అయినా ఒక్క ఎంపీ మాట్లాడా? ఒక్కరైనా ఎత్తారా ఈ టాపిక్? ఎందుకు మాట్లాడటం లేదు? మరి మీరు ఎంపీలుగా ఎందుకున్నారు? పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుకు కూడా మీరు పనికి రాకపోతే మరి మీకు ఎందుకు పదవులు?